హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ భోళాశంకర్‌ని. ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌కి అంటే మరేం లేదండి, మన హైదరాబాద్‌కి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదగిరిగుట్ట, అదిగో కనిపిస్తుంది కదా అదే. ఆ యాదగిరిగుట్ట టెంపుల్‌కి బయలుదేరాను. దాన్ని మీ అందరికీ తెలిసిందే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటామని. ఆ ఎదురుగా కనిపిస్తున్న గోపురం ఉంది కదా, అక్కడి నుంచి వెళ్తే గనుక నడుచుకుంటూ వెళ్ళొచ్చు పైకి. నేను ఇలా కారులో వచ్చాను కాబట్టి ఈ పార్కింగ్ దగ్గర ఇక్కడ దిగాను. అయితే వీడియో చూసే ముందు నేను కొన్ని విషయాలు నాకు తెలిసినవి చెప్తాను. ఏమన్నా తప్పులు చెప్తే మాత్రం సరిచేయండి కింద కామెంట్ బాక్స్లో. ఇది కార్ పార్కింగ్ ఇక్కడే చేయాలన్నమాట. ఇదేంటంటే అసలు దీన్ని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని ఎందుకంటారు అన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను. అయితే ఇదేంటంటే పంచనరసింహ క్షేత్రం అంటారు దీన్ని, విషయారాధన క్షేత్రం అంటారు. ఇలా పైకి రాగానే స్వామివారి ఉత్సవం ఏదో జరుగుతుంది. ప్లీజ్ మీరు కూడా చూడండి. అయితే ఈ ఆలయాన్ని పంచనరసింహ క్షేత్రం అని ఎందుకంటారంటే, ఇక్కడ నరసింహస్వామి జ్వల నరసింహస్వామిగా, గండభేరుండ నరసింహస్వామిగా, యోగానంద నరసింహస్వామిగా, ఉగ్ర నరసింహస్వామిగా అండ్ లక్ష్మీ నరసింహస్వామిగా మనకు కనిపిస్తారు. దీనికి పంచన నరసింహ క్షేత్రం వచ్చింది. మనం స్కంద పురాణం ప్రకారం చూసినట్టయితే కనుక యాదముని ఇక్కడ తపస్సు చేసి విధంగా నరసింహస్వామి ప్రసన్నమైతే ఈ 5 రూపాయల్లో ఇక్కడే ఉండిపోమని, ఈ గుట్ట మీద ఉండిపోమని స్వామి నరసింహస్వామిని కోరటం జరిగింది. ఆ విధంగా ఇక్కడ ఈ టెంపుల్లో మనకి 5 రూపాయల్లో ఉన్న విగ్రహము అన్నీ కనిపిస్తాయి. కాకపోతే లోపలికి ఎలా వచ్చారు కాబట్టి క్యామ్ని నేను మీకు అన్నీ వివరంగా చెప్తాను. విగ్రహం ఎలా ఉంటుందంటే, మీ అందరికీ తెలుసు నరసింహస్వామిని ఎప్పుడు ఒక కేవ్లో గుహలోనే ఉంటుంది టెంపుల్ ఎక్కడ చూసినా కానీ. అదేవిధంగా ఇక్కడ ఉన్న విగ్రహం, ఈ టెంపుల్ ఏంటంటే హాల్ బ్యాక్ సైడ్న ఒక పిల్లర్ సపోర్ట్ తోటి ఏర్పడిన కేవ్ ఉంటుంది. దాదాపు 3.7 మీటర్స్ ఎత్తుతోటి 9.1 మీటర్స్ పొడవుగా ఉండే కేవ్ ఉంటుంది. దాంట్లో ఈ విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం ఈ ఈ విగ్రహం ఎలా ఉంటుందంటే, జ్వల నరసింహస్వామి ఒక సర్పెంట్ షేప్లో, యోగానంద నరసింహస్వామి మెడిటేషన్ చేస్తున్నట్టు పోజ్లో, అలానే ఒక సిల్వర్ అంటే వెండితో చేయబడిన ఐకాన్ తోటి లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠించారు. మనకి స్వామి అలా దర్శనం ఇస్తారనమాట. అలానే టెంపుల్ బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనకి రైట్ సైడ్న హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇదే గండభైరుండ నరసింహస్వామి టెంపుల్. ఈ అలానే మెట్ల పక్కన పరమశివుని టెంపుల్ ఉంటుంది. శంకరన్ టెంపుల్. ఇదే ఇప్పుడు మనకు కనిపించే నంది ఇదంతా ఉన్నది. మన ప్రసాదాలు తీసుకునే ప్లేస్ నుంచి కింద వైపు చూస్తే కనుక ఈ టెంపుల్ ఉంటుంది. ఈ విధమైన ఆలయాలు ఉన్నాయి. ఇకపోతే చరిత్రపరంగా చూస్తే మాత్రం ఇది వైష్ణవ ఆగమ శాస్త్ర ప్రకారం టెంకాలై ట్రెడిషన్ తోటి నిర్మితమైంది. వడకాలి అంటే నార్త్ ఇండియా సైడ్ ఉంటాయి ఎక్కువ టెంపుల్స్. మన దక్షిణ భారతదేశంలో ఈ టెంకాలై మార్చి 28, 2022లో అప్పుడున్న ప్రభుత్వం దీన్ని రెనోవేట్ చేసి తిరిగి ప్రారంభించింది. అయితే దీనికి ఉపయోగించిన 38 కేజీల గోల్డ్ తోటి మరియు 1753 టన్స్ ఆఫ్ సిల్వర్ తోటి ఈ గోపురం కానీ, ఈ వాల్స్ కానీ వీటన్నిటిని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 23 అనుకుంటాను,
ప్రిన్సెస్ ఎస్రా గారు అంటే మన 8వ నిజాం భార్య 8 లక్షల విలువైన జ్యువెలరీ ఇవ్వటం జరిగింది ఈ టెంపుల్కి. ప్రస్తుతం మనం ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఒక నీటి గుండం కూడా ఉంది, అంటే చిన్న కోనేరు లాంటిది. అలా పైకి మెట్లెక్కి పైకి వెళ్తే ఇంకా కోనేరు వస్తుంది. ఆ నీటి గుండంలో మనం ఇదే నీటి గుండం, ఇందులో స్నానం చేస్తే ఇంకా మన పాపాలన్నీ హరించిపోతాయని చెప్తారు. ఇప్పుడు కనిపించేది ఏంటంటే మనకి ప్రసాదం కొనుక్కోవాలంటే అక్కడ బ్లడ్ విరారం దొరుకుతుంది. ముందుగా టికెట్లు తీసుకొని ప్రసాదం దగ్గర టికెట్స్ క్యూలో నిల్చొని మనం ప్రసాదం తీసుకెళ్ళచ్చు. మొత్తానికి చాలా ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణంలో హిల్లక్ మీద అంటే చిన్న గుట్ట మీద ఇది నిర్మితమైనది. మనందరం పాత టెంపుల్ చూసాము, ఇప్పుడు రెనోవేట్ చేసిన తర్వాత ఇది కొత్త టెంపుల్. చాలా బాగుంది. ఇది కనిపించే ఎదురుగుండా మెట్లు దిగితే కనిపిస్తూ మనం మెయిన్ మెట్లు ఎక్కవచ్చు. ఆలయం పైకి రావడానికి మనకి బస్సు సౌకర్యం కూడా ఉంది. నడవలేని వాళ్ళకి, పెద్దవారికి, వృద్ధులకి, నడవగలిగే వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. ఇది పైనుంచి చూస్తే వ్యూ మనకి ఇలా కనిపిస్తుంటుంది అనమాట. దూరంగా ఒక చెరువు కనిపిస్తుంది, కింద హెలీప్యాడ్ ఉన్నాయి, కింద ఇంకా సత్రాలు మధ్యలోగా. ఇది ఫ్రెండ్స్ నా యాదగిరిగుట్ట యాత్ర. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్